హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీధర్ ప్రాపర్టీస్. దిస్ ఈజ్ జి శ్రీధర్ రెడ్డి. కన్ఫ్యూషన్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఏం జరగబోతుంది? కొత్త ప్రభుత్వం కొలువు తీరి నెల రోజులు కాకముందే కొత్త సంస్కరణలు మొదలయ్యాయి. రాయదుర్గం టు శంషాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నిలిపివేత, ఫలక్నామా టు ఎయిర్పోర్ట్, కందుకూరు వరకు కొత్త మెట్రో ప్రతిపాదన, ఫార్మాసిటీ భూముల్లో మెగా టౌన్షిప్, రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదనను వేగవంతం చేయడం, ధరణి పోర్టల్ ప్రక్షాళన. ఇవి కొత్త ప్రభుత్వ నూతన నిర్ణయాలు. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇంకా చాలా అప్డేట్లు రాబోతున్నాయి అనిపిస్తుంది. పాత ప్రాజెక్ట్స్ అటకెక్కొచ్చు, కొత్త ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకోనవచ్చు. దీనివలన ఇప్పటి వరకు భూమిలో ఉన్న ఏరియాలు వేడి తగ్గి కొత్త లొకేషన్స్కి డిమాండ్ రావచ్చు. మరి ఏ లొకేషన్స్లో డిమాండ్ తగ్గుతుంది? ఎక్కడ భూమి రాబోతుంది? ఎనీ గెసెస్ ఫ్రెండ్స్? ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. విదేశాల్లో ఐటీ రంగం ఆశాజనకంగా లేకపోవడం, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఇలాంటివన్నీ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంపై కొన్ని నెలలుగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి కూడా. గతంలో ఒక్కొక్క రిజిస్ట్రేషన్ ఆఫీసులో 100 నుండి 150 వరకు రిజిస్ట్రేషన్స్ జరిగితే ఇప్పుడు అవి 30 నుండి 40 దాటట్లేదు. అలానే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో గతంలో 2000 వరకు రిజిస్ట్రేషన్స్ జరిగితే ఇప్పుడు అక్కడ 800 నుండి 1000కి మించడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. తొందరలో కేంద్ర ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించిన ఎలక్షన్ కోడ్ కొన్ని నెలల్లో విడుదలవ్వచ్చు. అప్పుడు రియల్ లావాదేవీలు పెద్దగా జరగవు. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు తొందరలో జరగాల్సి ఉంది. అక్కడ కొత్తగా ఏర్పడే ప్రభుత్వాన్ని బట్టి ఆ రాష్ట్ర ఇన్వెస్టర్స్ ప్రభావం హైదరాబాద్పై తీవ్రంగా ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో ఓ సాధారణ ఇన్వెస్టర్ ఏం చేయాలి? ఆల్రెడీ ఇక్కడ ఓ డెవలప్మెంట్ రాబోతుందనో, ఓ ఇన్ఫ్రా రాబోతుందనో జీవితకాలం కష్టపడి సంపాదించిన సొమ్ముని తొందరపడి ఇన్వెస్ట్ చేసిన ఓ మధ్యతరగతి పెట్టుబడిదారుడు ఏం చేయాలి? వారి సంగతి అలా ఉంటే, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే ఆ డబ్బు వృధా అయిపోతుందేమో అని అనుకునే నయా ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? మొదటగా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వారి పరిస్థితి ఏంటో చూద్దాం. మీరు ఈ సమయంలో ఖచ్చితంగా వెయిట్ చేయాలి. మీ ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టైం అయితే అది లాంగ్ టర్మ్గా కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైన భయాందోళనలకు గురికాకండి. ఎందుకంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అందులో ఒకటి, వారు ప్రకటించిన ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే వారికి ఆర్థిక వనరులు చాలా అవసరం ఉంది. వాటిని సమకూర్చుకోవాలంటే రాష్ట్ర రెవెన్యూలో 40% వాటా కలిగిన హైదరాబాద్ నగరాన్ని వారు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 2, పక్క రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో అక్కడ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్ని కాస్త గందరగోళానికి గురి చేయడమే కాకుండా ప్రజా వ్యతిరేకతను కూడా మూటకట్టుకుంది. దాని నుండి పార్టీలు, ప్రభుత్వాలు కొన్ని పాఠాలు నేర్చుకున్నాయి. వాటి ద్వారా అలాంటి తప్పులు ఇక్కడ జరగవని ఆశిద్దాం. 3, మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓటింగ్ సరళి చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల నుండి ప్రస్తుత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కాబట్టి ఇక్కడ ఓటర్ను వారు ప్రసన్నం చేసుకోవాలి. ఎందుకంటే రాబోయేది మళ్ళీ ఎన్నికల సీజన్. కేంద్ర ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం వారికి చాలా అవసరం. ఇవి కాకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్పై అవగాహన ఉండడం కూడా ఒక సానుకూల అంశం. సో ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటే ఓ సాధారణ ఇన్వెస్టర్ మూడ్ని డిస్టర్బ్ చేసి పాలకులు నష్టాన్ని కొని తెచ్చుకోరు అని ఆశిద్దాం. అందుకే అనవసరమైన భయాలకు గురి కాకుండా కొంచెం వెయిట్ చేయండి. ఇక కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ ఇన్వెస్ట్మెంట్ సిటీ లోపల అంటే ఓఆర్ఆర్కి లోపలైతే మీరు వెయిట్ చేయాల్సిన పనే లేదు. యూ కెన్ గో హెడ్. మీ ఇన్వెస్ట్మెంట్ ఔటర్ రింగ్ రోడ్ బయట అయితే అప్పుడు కూడా వెయిట్ చేయకండి. మార్కెట్ని, ప్రభుత్వ ప్రకటనలను నిశితంగా పరిశీలించండి. అవసరంలో ఉన్న అమ్మకందారుని గుర్తించండి. దాన్ని అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. అంటే నా ఉద్దేశం పక్కవాడి అవసరాన్ని అన్యాయంగా వాడుకోమని కాదు. విన్ అండ్ విన్ సిచ్యువేషన్లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని నా సలహా. అలా ఆలోచన చేసి 100 రూపాయల ప్రాపర్టీని 80 రూపాయలు కొనుగోలు చేయగలిగితే మనం కొన్న మొదటి రోజే 20 రూపాయల అప్రిషియేషన్ పొందినట్టే కదా. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలో ఈ సాహసాలు చేయండి. ఖచ్చితంగా ఇది బయ్యర్ మార్కెట్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక మరో ఆప్షన్, ఈ రాజకీయాలు, ఆర్థిక మాంద్యాలకు అతీతమైన ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయేమో పరిశీలన చేయండి. ఆ వైపుగా మీ పెట్టుబడులు మళ్లించే ప్రయత్నం చేయండి. అసలు అలాంటి ప్రాపర్టీస్ ఉంటాయా అని అనుకోకండి, ఖచ్చితంగా ఉంటాయి. అవేంటో రాబోయే వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, షార్ట్ టైం ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ ఇలాంటి సమయాల్లో ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం వెయిట్ చేయాలి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీధర్ ప్రాపర్టీస్. అలానే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, జి శ్రీధర్ రెడ్డి.